హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోమ్లీస్ ఫ్యామిలీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న రుచులతో మా అమ్మ చేతితో చేసిన చేపల పులుసు. సింపుల్గా అలాగే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇవి వచ్చేసి 3 kgs ఆఫ్ ఫిష్ పీసెస్. వీటిలో కొంచెం ఫ్రై కోసం అయితే పక్కన పెట్టేశాను. వీటిని శుభ్రంగా మజ్జిగ అట్లాగే ఉప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేపలు అనేవి ఎక్కువగా నీచు వాసన అనేవి రాకుండా ఉంటాయి. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే గోరువెచ్చని నీళ్ళు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి పల్ప్ అనేది ఈజీగా వస్తుంది. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్ని మనం ఏ పాత్రలో అయితే వండుకుంటామో దానిలోకి తీసుకోవాలి. వాటిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కల్లుప్పు, ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి, కావాలంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కట్ చేసుకున్న ఒక ఆనియన్, అట్లాగే ఒక టమాటో, అట్లాగే ఒక 5-6 మిర్చీలని చీలికలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా ఒకసారి పైకి కిందకి కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. చేపల పులుసులోకి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్ కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం ఫిష్ పీసెస్కి కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా స్పైసెస్ మసాలాలు అన్నీ యాడ్ చేసుకున్నాక ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అయితే పలుపుని సెపరేట్ చేసుకొని బాగా చిక్కగా చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసుని చాలా చిక్కగా అయితే యాడ్ చేసుకోవాలి. నీళ్ళు అనేవి ఎక్కువ పోయొద్దు. ఇలా స్ట్రైనర్తో చింతపండు పులుసుని పిసకడం వల్ల మనకి ఆ తొక్కులు అనేవి కర్రీలోనికి వెళ్ళకుండా పలుపు వరకు కర్రీలోకి యాడ్ అవుతుంది. తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసేయాలి. చేపల పులుసుని ఎప్పుడూ కూడా గరిటె పెట్టి తిప్పకూడదు. అలా గరిటె పెట్టి తిప్పితే పీసెస్ అనేవి చిదురు అయిపోతాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అట్లా అయితే చట్నీని రౌండ్గా తిప్పుకుంటూ కలబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చేపల పులుసు అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. మధ్యలో కొంచెం అంత కరివేపాకు యాడ్ చేశాను. మనం ఎప్పుడు చేపల కూరని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే అడుగు పట్టేస్తుంది, కూర టేస్ట్ మొత్తం మాడిపోతుంది. ఇలా ఉడికేటప్పుడు చేపల్లో నీరు కూడా బయటకు వచ్చి పులుసు అయితే పలచబడుతుంది. ఆ పులుసు ఎప్పుడైతే చిక్కబడుతుందో మనకి కూర అయితే రెడీ అవుతున్నట్లే. ఇంకా లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను చూపించినట్లుగా ఒకసారి కలబెట్టుకుంటే మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది. గరిటెతో మాత్రం అస్సలు తిప్పకూడదు. ఇప్పటి రోజుల్లో మనం తాలింపులు పెట్టి మసాలాలన్నీ ఫ్రై చేసుకొని చేస్తున్నాం, కానీ వెనక మన అమ్మమ్మల కాలంలో అయితే ఇలాగే చేసుకునేవాళ్ళు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా లాస్ట్లో అయితే కొంచెం అంత కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకో. చేపల కూర అనేది వేడివేడిగా తినేదానికన్నా బాగా చల్లారిపోయినాక అయితే ఆ స్పైసెస్ కానీ ఆ మసాలా కానీ పులుపు కానీ మొత్తం ఫిష్ పీసెస్కి అయితే చక్కగా పడుతుంది. అప్పుడు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అమ్మమ్మల కాలం నాటి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుకుంటుంది.